అందరికీ నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం ముందుగాల హెడ్లైన్ పిల్లి సామెత చెప్పిన జగనన్న బాబు పవన్లకు ఇచ్చి పడేసిందా ఏమన్నా నిరుపేద పాల్ 86,000 రూపాయలు అంతే మళ్ళా హుషారైన రాజయ్య డాన్స్ ఏమన్నా చేసిండా చెరువుల దునికిండు పెళ్ళాం కొడుతుందని ఎట్లా అర్థం చేసుకోవాలా భర్త బాధని కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన షారూక్ ఖాన్ ఇంట్లో అయితుండ్రు పరేషాన్ వెనకటికి ఒక సామెత ఉండేది ఒకడట పెళ్లికి పోతూ పోతూ పిల్లిని సంకలు పెట్టుకొని పోయిండు అని మరి ఆ పిల్లిని సంకలు పెట్టుకొని పోయింది ఎవరబ్బా అనే డౌట్ మొదటి నుంచి కూడా చాలా మందికి ఉండే ఉంటుంది డౌట్ రానోళ్ళకు కూడా మేం చెప్పుడుతో డౌట్ రావచ్చు అయితే ఈ ప్రశ్నకు జగన్ అన్న కరెక్ట్ సమాధానం చెప్పి ఆ పిల్లిని సంకలు పెట్టుకొని పోయింది ఎవరు అనేది చెప్పిండు కావాలంటే మీరే వినుండ్రి పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని శంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని శంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని అర్థమైంది కదా ఆ పిల్లి ఎవరో ఆ పిల్లిని సంకల పెట్టుకొని పోయింది ఎవరో ఆ పవనాలు అనే పొలిటికల్ పిల్లినే చంద్రబాబు సంకల పెట్టుకొని పోయి పిఠాపురం ఇడిచిపెట్టింది అన్నట్టు ఇక పిఠాపురం పోయిన పవన్ పిల్లి కాలుగాలిన పిల్లి లెక్కన శంగున ఎగరాలని చూస్తున్నది కానీ ఎంత ఎగిరినా ఏం లాభము ఆ సంకల పెట్టుకున్న వాళ్ళు అదే సంకల మడత పెట్టి ఒత్తుతే అంటది కానీ చిత్రం ఏంటంటే అట్లా చేస్తారని తెలిసినా అదే సంకెక్కాలని చూస్తున్నది ఆ పిల్లి అంటే ఏ పాటో ప్యాకేజీ గట్టిగానే గిట్టుబాటు అయి ఉంటది కావచ్చు అందుకే మడత పెట్టాలనుకున్న వాళ్ళ మాటే బరాబర్గా ఇంటున్నది అందుకే జగన్ అన్న ఇంకో మాట కూడా నాల్సి వచ్చింది ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు అంతే కదా మరి గటగట తాగేది బాబు అయితే దాన్ని తోమిచ్చింది మాత్రం పవనే లేకుంటే మరి గతంలో పవన్ను వాళ్ళ అమ్మను కూడా టీడీపోళ్ళు మామూలుగా తిట్టిండ్రా అయినా కూడా అవన్నీ మర్చిపోయి సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టు మళ్ళా బాబు భజనే చేయబట్టే పవను ఇక ఏమనాలైనాను అందుకే జగనాన్ని క్లిచ్చి పడేసిండు కానీ పవన్ జన సైనికుల పరిస్థితి పగిలిన గ్లాసు లెక్క అవుతున్నది పవన్ బాబు నమ్ముడుతోటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి లీడర్లు చాలా మంది ముహూర్తాలు చూసుకొని మరి నామినేషన్లు వేయబోతున్నారు ఇప్పుడు దాఖలు చేసే అఫిడవిట్ల ఆస్తుల వివరాలు చూడాలే భలే గమ్మత్ అనిపిస్తుంటాయి పోటీ చేసేటోళ్ళ పేరు మీద ఏం ఉండయి కానీ కట్టుకున్న వాళ్ళ పేర్ల మీదనైతే కోట్ల ఆస్తులు ఉంటుంటాయి అన్నట్టు మన ఏకే పాల్ కూడా నామినేషన్ వేసి వచ్చిందటేయాలా మరి ఆయన గారు ఆస్తులు ఎన్నున్నాయో కనుక్కుందాం ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చేసాను ఇక చూడు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచేస్తాను ఆ తర్వాత విశాఖని వాషింగ్టన్ డీసీగా మార్చేస్తాను అంతే అంటే విశాఖ పేరు మార్చి వాషింగ్టన్ డీసీ అని పెడతారా పేరు మాత్రమే కాదు రూపురేఖలు మొత్తం మార్చేస్తాను అసలు 23 దేశాల ప్రెసిడెంట్లు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా నీకు నువ్వు కూడా రా ఇచ్చేస్తాను ఏంది ఇచ్చేది ఇంకేంటి బ్లెస్సింగ్స్ అవన్నీ తర్వాత కానీ అసలు మీరు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు చెప్పండి గుడ్ క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న అడిగావు నేను ఎప్పుడు మంచి అడుగుతా గానీ అసలు మీరు ఎంపీ అయ్యి ఏం చేద్దామని నేను ప్రపంచ దేశాలు అన్ని తిరిగాను ఎన్నో యుద్ధాలు ఆపాను అది అందరికీ తెలుసు అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా అలాగే కిమ్ వీళ్ళిద్దరికి కూడా సలహాలు ఇచ్చింది నేనే అది కూడా అందరికీ తెలుసు మోదీ అమిత్ షా గడ్కరీ చంద్రబాబు కేసీఆర్ వీళ్ళంతా కూడా చాలాసార్లు నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నారు తెలుసా నీ బ్లెస్సింగ్స్ చల్లగుండా ఎంపీ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళట్లా వీళ్ళిట్లా అంటారేంది సార్ అంతెందుకు బిల్ గేట్స్ ని బిల్ క్లింటన్ ని ఇండియాకి తీసుకొచ్చింది నేనే అదేంది వాళ్ళని తీసుకొచ్చింది చంద్రబాబు అని చెప్పుకుంటాడు కదా అసలు చంద్రబాబుని సీఎం చేసిందే నేను సరే తీగని నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి ముందు చారిటీ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాను మీ వరుడు మీదేనా నా మాట పట్టించుకోరా ఇప్పటి వరకు 5 లక్షల కోట్లు డొనేషన్లు ఇచ్చాను తెలుసా ఏంది నీ సోది రామాండవ్ పాడిందే పాటరా పాసు పండ్ల పోషిగా అన్నట్టు కొంచెం గ్యాప్ ఇవ్వండి నన్ను అడగనివ్వండి సరే ఏంటి అడుగు నామినేషన్ వేసినా అన్నారు కదా మీ ఆస్తుల లెక్క ఎంత చూపెట్టారు మరల్లా నాకున్న ఆస్తి మొత్తం కలిపి 1,86,000 రూపాయలు అంతే ఏ ఊకండి సార్ ప్రపంచం మొత్తం దడదడలాడించిన మీ దగ్గర
ఉత్త ₹1,00,000 ఉండుడేంది? నేను ప్రజలను లక్షాధికారులను చేద్దామని వచ్చాను, నేను లక్షల కోట్లు సంపాదించుకుందామని రాలేదు. అబ్బో డైలాగ్ అదిరిందిలే గాని నాకెందుకో డౌట్ కొడుతున్నది. బ్యాంకులో పైసలు పెట్టకుండా ఇంకేనన్నా? బ్యాంకులు అంటే గుర్తొచ్చింది, ఆ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ప్యారిస్ లో నేను హోటల్ రూమ్ లో ఉంటే అక్కడ జో బైడెన్ ఉండగానే ఆయన ముందరే నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా? మళ్ళా మొదలు పెట్టిండ్రా దేవుడా. అది కాదు కాక, ఇన్నేళ్ల సంది నువ్వు సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులు ఏమైనాయి అని. ఆ దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడే తీసేసుకున్నాడు. ఓహో, మరి తీసుకున్న దేవుడు మళ్ళీ ఇస్తాడా? అటేనా అవి? నాకు డబ్బులెందుకు? ట్రంప్ కో బైడెన్ కో ఫోన్ కొడితే లక్షల కోట్ల రూపాయలు నా దగ్గరకు వచ్చేస్తాయి. మనకి డబ్బులు కొనలేదు. అవునా? ఉత్త 1,86,000 లెక్క చెప్తున్నారు. మీకు ఒక బోయింగ్ విమానం ఉండే కదా, ఏమైంది అది? అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుందని దాన్ని అమెరికాలోనే పార్కింగ్ చేసేసాను. ఇంకా నయం, బోయింగ్ బోర్కొచ్చిందని బైడెన్ కి ఇచ్చిన రిపేర్ చేపియమని చెప్పలే. సంతోషం. బోయింగ్ కంపెనీ చైర్మన్ కూడా నాకు మంచి మిత్రుడే. తెలుసు తెలుసు, అతను కూడా మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? చాలా షార్ప్ గా ఉన్నావు నువ్వు. మా పార్టీలో చేరొచ్చు కదా, నీకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చేస్తాను. వద్దయ్యా, అంత అదృష్టం నేను తట్టుకోలేను గాని ఇంతకు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తాన నమ్మకం ఉందా? అందరినీ చిత్తుగా ఓడిస్తా, ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను. అసలు నీకు ఒక విషయం తెలుసా? పాలనే రావాలి, పాలన మారాలి అని చెప్పి జనం చాలా మంది ఫోన్లు చేసి మరి బతిమలాడుకుంటున్నారు తెలుసా నీకు ఆ విషయం? సర్లే సార్, పోయిరండిగా. ఇంకొద్దిసేపు ఉంటే అసలు ఓటింగే లేకుండా నన్ను ఎంపీని గమ్మని కామెంట్లు పెడుతురు జనాలు. పిఎం కాకుంటే పస్తులుంటామన్నారన్నా అంటారు. ఎందుకు వచ్చిన తలకే నొప్పి కానీ పోయి మీ పని చూసుకోండిగా, నాకు కూడా మస్తు పని ఉందిడా. నడువు నడువు నడువవే రామక, కలిసి నడువు కట్టవే రామక, గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలే రామక, గురుతును గురుతుంచుకో రామక అనే పాట తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లా ఎట్లా ఊపుడు ఊపిందుల్లా. ఏ లీడర్ చూసినా ఇదే పాటకు డాన్స్, ఏ లీడర్ పాట పాడినా ఇదే పాట పాడిండు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నామినేషన్ నడుస్తుండేసరికి మళ్ళొకసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ పాట. ఎవరో గుర్తు పట్టినరా? అవు రాజే సారే. మామూలుగా సారే హుషారు మనిషి, అసోంటిది ఇంకింత హుషారైన పాట పెడితే ఇంకెందుకు కూకుంటాడు, ఇంకింత ధూమ్ ధామ్ చేసిండు. ఆ నవ్వులు, ఆ పర్ఫార్మెన్స్, రాజేసారంటే రాజేసారే పోన్రి. అట్లని ఆ డాన్స్ ఒకటే కాదుల్లో, ఇంతసేపు నవ్వించి నాట్యం చేసిన సారు ఒక్క నిమిషంలోనే కళ్ళన్ని ఎర్రగా చేసి ఫైర్ ద ఫైర్ అని కాలు దువ్వి మరి కడియం శ్రీయర్ తో తొడగొట్టి సవాలిసిరిండు. చూసుకుందాం నువ్వా నేనా ఇద్దరం, చూసుకుందాం నువ్వా నేనా ఇద్దరం, సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి. నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. అమ్మో చూసినారులా రాజేసార్ రౌద్రం ఇప్పుడే డాన్స్ చేసిండు. ఇంతలే మైక్ పట్టి తొడగొట్టి మరీ సవలిసిరిండు. చూసుకుందాం అంటున్నాడు. ఇది వరకు కడియం సారు రాజేసారు కారు పార్టీలో ఉన్నప్పుడే ఉప్పు నిప్పులు ఎక్కువ ఉన్నారు. కానీ కేసీఆర్ సార్ భయంతో ఇద్దరికిద్దరు గమ్మునున్నారు. కానీ ఇప్పుడు కడియం సారు కాంగ్రెస్ లో చేరేసరికి ఇన్ని రోజులు కడుపులో దాచుకున్న మాటలన్నీ కక్కేసిండు. కానీ ఏ మాటకా మాట ఇంతగా తిట్టు కడియం సార్ను రాజే తప్ప ఎవ్వరు తిట్టలేదు. ఫ్యూచర్ లో తిడతారో కూడా తెలియదుల్లా. రాజేసార్ నోటికే మొక్కాలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే 3 మీటింగ్లు 36 పంచాదులు మోపైతుండే. ఈ లీడర్ కారు పార్టీకి సపోర్ట్ చేస్తుండని ఒక వర్గం వాళ్ళు కీసులాటకు దిగితే చల్ మీరే కాంట్రాక్ట్లు తెచ్చుకొని కారు పార్టీకి వంత వాడుతున్నారని ఇంకో వర్గం వాళ్ళు ఎదురు తిరిగి మాట అనుకునేది. పొట్టు పంచాదులు పెట్టుకునేది. ఇక ఎలక్షన్లు వస్తే టికెట్ల పంచాది ఎట్లుంటుందో చూసినాం కదా. అయితే సేమ్ అసోంటి పంచాదినే పార్లమెంట్ ఎన్నికల ముంగటేసుకున్నారు. రైట్, ముందుగాల కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ కీసులాట చూద్దాం.
అరే అన్యాయం సల్లగుండా ఆగండ్రి సారు, మీ పార్టీ మీటింగ్ అయినా మీ పార్టీ కార్యకర్తనేనా మీ పార్టీ కండువనే కప్పుకుని మీదికెంచి స్టేజ్ మీద మంత్రి పొన్నం సార్ ఉండనే ఉండి అదేం నెట్టేసుడు సారు పాపం ఇంతమంది ముంగట చిన్నతనం చేసి ఇంతకు సార్ ఎవరో తెలుసు కదా, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సారే. అయినా సారు గమ్మునుంటాడు, మంచితనానికి మరో పేరు పెడితే అది సారే అంటారు. అట్లాంటిది ఇట్లెందుకు కొట్టిండు అంటే నియోజకవర్గంలోనే ఒక గ్రామంలో జరిగిన ముచ్చట మీద కార్యకర్త ప్రశ్నించిందట. ఇక దానికి షెల్ నువ్వెవర్రా నన్ను ప్రశ్నించడానికి అని ఏకంగా మంత్రి గారి ముంగట్నే ఇట్లా స్టేజ్ దిగి కొట్టి పార్లమెంటు సన్నాహక సమావేశాన్ని పెంట చేసిండు. ఈ పంచాయతీ ఇట్లుంటే ఇటు ఎల్బీ నగర్ లో చూడండి కథ ఇంకెట్లున్నదో. అంతా ఆగమాగం గందరగోళం, పొట్టు తిట్టుకున్నారు, అనరాని మాటలు అనుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు సన్నాహక సమావేశం పెట్టుకుంటే అభ్యర్థి పట్నం సునీత మేడము, పెద్ద లీడరు మధు యాష్కి హాజరుపడ్డారు. ఇక్కడికి కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ లీడరు జక్కిడి ప్రభాకర్ రెడ్డి వచ్చేసరికి ఇగేమున్నది, ఆ వర్గాన్ని చూసి ఈ వర్గము, ఈ వర్గాన్ని చూసి ఆ వర్గ పోలు గెల్లగించుకొని మాటలు అనుకుంటే ఎవరికి సర్ది చెప్పాలనో తెలియక పెద్ద లీడర్లు అంతా వెళ్ళిపోయినరు. కానీ చింత చచ్చిన పులుపు సావదన్నట్టు అరే కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని పెద్ద లీడర్లు చెప్పినా పార్టీల కీసులాటలు అయితే ఆగుతలేవు పోండి. అగో అట్లుంటది మరి కాంగ్రెస్ పార్టీ అంటే. చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. రెండో రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించి తర్వాత సంతానం లేనోళ్లకు ప్రసాదం పెడతామని ఆలయ అర్చకులే చెప్పిండ్రు. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోని చిలుకూరుకు భక్తజనం పోయినరు కదా అంటే చూసినరా ఎంతమంది భక్తులు వచ్చిండ్రో. 5,000 మంది వస్తారు అనుకుంటే దగ్గర 1,00,000 మంది దానికి వచ్చిండ్రు. దీంట్లో ఎక్కువ మంది సంతానం కోసం వచ్చిన వాళ్ళేనట. సంతానం లేని వాళ్ళకు అయిందని చెప్పిండ్రు ఆల్రెడీ, అందుకని వచ్చినాం పాపం తీసుకొని. మేము మార్నింగ్ 5కి వచ్చినాం, అక్కడే 5కి ఉన్నాం. మేము మాకు దొరికింది లేరు. వినరా, పొద్దుగాల నుండే చిలుకూరుకు దారి పడితే మస్తు ట్రాఫిక్ జామ్ అయిందట. వచ్చిన భక్తులు కూడా ఏర్పాట్లు సరిగా లేకపోయేసరికి ఇబ్బంది పడ్డారట. जम्मू से आए हैं, अच्छा लगा, बट यहाँ पे मैनेजमेंट थोड़ा सा जो मंदिर का मैनेजमेंट है ना वो अच्छा नहीं है. ఇలా మన రాష్ట్ర పోలే కాదు, మళ్ళా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. प्रसादम लिया है हमने, दर्शन हो गया. ये है ఇంతకు మరి ఇక్కడ సంతానం కలిగేందుకు ప్రసాదం పెడుతున్నట్టు ఎవరు చెప్పిండ్రులా అంటే ఫేస్బుక్ లో చూసాం, యూట్యూబ్ లలో పెట్టిర్రు, ఇన్స్టాగ్రామ్ లలో పెట్టిర్రు, చెప్పారు ఇట్లా ఫోన్లలో వీడియోలో వేసారు కదా. ఇట్లా ఇన్స్టాగ్రాముల్లా, ఫేస్బుక్లా, యూట్యూబుల్లా ఆలయ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారు మాట్లాడిన వీడియో వైరల్ అయ్యేసరికి రాత్రికి రాత్రే వచ్చినాము అని అంటున్నారు. ఇక వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రసాదం కొంతమందికి దొరికి ఇంకొంతమందికి దొరకకపోయేసరికి దొరకని వాళ్ళు ఎండకుని ఎరువాడి వెనుకకు మారలేరు. మళ్ళా ప్రసాదం ఏం దొరకలే అసలు. పొద్దుగాల 7కి పోయినాము, 7కి పోయి ఇప్పుడు 2కి బయటికి వెళ్ళినాం, ప్రసాదమే దొరకలే. మరి ఇక వచ్చే ఏడు కూడా మళ్ళీ ఇట్లా పెడితే అప్పుడు సరైన సౌలతులు చేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం దొరికేటట్టు ఏర్పాట్లు చేయాలి అని గౌరవించారట. ఈసారికి ప్రసాదం దొరకక వెనుకకు మరలిన చాలా మంది భక్తులు. చెరువు మీద అలిగి వెనకటికొకడు ఏదో చేసినట్టు పెన్లం మీద అలిగి చెరువులకు దిగిండు ఓ భార్య బాధితుడు. బయటకు రమ్మంటే సస్తనంటే సస్తగాని బయటకు రాను, ఇంటికి పోను అని నడుంలోతు నీళ్ళలో నిల్చొని శబ్దం చేసిండు. అరే వారి నీకేం కాదు, మేము అందరం ఉన్నాం కదా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నచ్చ చెప్తే లాస్ట్కు చెరువుల నుంచి బయటకు వచ్చి తన బాధ ఏందో చెప్పుకున్నాడు. అగో అక్కడ హిమాలయ పర్వతం అధిరోహిస్తున్నట్లు తాడు పట్టుకొని హీరో లెక్క గుట్ట మీదికి ఎక్కుతున్న ఈ బాధితుడి పేరు నగేషు. హైదరాబాద్ లా భార్య పిల్లలతోనూ ఉంటున్నాడు. మరి పొద్దున్నే ఇంట్లో ఏం లొల్లైందో ఏందో చక్కగా పోయి కొంపల్లి జయబేరి పార్కులున్న చెరువులకు దిగి నిలుసున్నాడు. అదేందిరా వారి గానీళ్ళల్లో ఏం చేస్తున్నావని అక్కడ ఉన్నోళ్ళు అడిగితే నా పెండ్లం రోజు నన్ను కొడుతున్నది, నా పిల్లలను కూడా నా దగ్గరకు రానిస్తలేదు, అసొంటి దానితో నేను కాపురం చెయ్యను, నాకు అర్జెంటుగా ఇడుపు కాగితాలు ఇస్తేనే ఈ చెరువుల నుంచి బయటకు వస్తా, లేకుంటే సస్తా అని మనసులో ఉన్న మాట బయట పెట్టిండు. పిల్లని కూడా నాకు దగ్గర ఎత్తుకొని చాకలెట్ ఇప్పిస్తే ఎవరు చాకలెట్ తింటూ అవన్నీ నేర్పించింది ఆ పిల్లకి. మీ డాడీ ఏంటంటే చచ్చిపోయాడు అని నేర్పిస్తుంది. పరిష్కారం ఏంది, నేను చావాలా? అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చింది తమ్మి నీకు. ఊకో ఇవి వెనకటి రోజులు కాదు. భార్య అన్నాక అప్పుడప్పుడు కోపంలో 4 దెబ్బలేస్తుంది, ఏం చేస్తాం, ఓర్చుకోవాలి, దానికే సస్తారా ఎవరన్నా అని సెటైర్లేస్తున్నారు కొంతమంది. నువ్వేం లంగ పని చేసినావో లేకపోతే ఎందుకు కొడుతుంది అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక లాస్ట్కు పోలీసులు కూడా ఎంటర్ అయ్యిండ్లు. ఏం కాదు తి, నీ భార్యకు కొట్టొద్దని చెప్తాం అని నగేష్ను బుదగరిచ్చి ఈ ఇంటికి పంపించిల్లు. చిన్న బస్టాండ్ అయినా పెద్ద బస్టాండ్ అయినా జిల్లాలో ఉండే ఏ బస్టాండ్ అయినా
బస్ స్టాండ్లో ఎవరు ఉంటారు? ఊర్లకు అటు ఇటు ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఉంటారు, అటు ఇటు తిరిగే బస్సులు ఉంటాయి, ఇంకా సిబ్బంది కూడా ఉంటారు, అంతే కదా. కానీ ఈ బస్ స్టాండ్లో బస్సులు లేవు, ప్రయాణికులు లేరు, సిబ్బంది కూడా లేరు. మరి ఏమున్నది అంటే, అమ్మ బాబు ఏందిది, బస్ స్టాండ్ మొత్తం ధాన్యంతో నిండిపోయింది. ఆఖరికి ప్రయాణికులు కూర్చొనే కుర్చీల మీద కూడా వడ్లు గోధుమలు పోసిండ్రు. ఒక్క కుప్ప కాదు, 2 కుప్పలు కాదులా ఏకంగా లారీలకు లారీల ధాన్యం పోసిండ్రు. ప్రయాణికులు బయట నిలబడ్డరు, బస్సులు కూడా బయట నుంచి బయటకే తిరిగిపోతున్నాయి. అసలు ఏమైంది? ఇది నిజంగా బస్ స్టాండేనా? ఒకవేళ బస్ స్టాండ్ ను మార్కెట్ చేసిర్రా అంటే బస్ స్టాండే, కానీ మార్కెట్లనట కమిషన్ దారుల సహకారం లేదట. వడ్లు పోసుకునేందుకు జాగ లేకున్నా అధికారులు పట్టించుకుంటలేరట. ఇక ఇంటి దగ్గర నుంచి లోడు పోసుకొని వచ్చిన రైతులు అటు ఆఫీసర్లను అడిగి చేసేదేమీ లేక ఖాళీగా ఉన్న బస్ స్టాండ్ లో పోసిర్రు. కాంటాలు పెట్టమని కోరుకుంటున్నారు. పరిస్థితి ఇట్లా ఉన్నది, మేము కూడా ఏం చేస్తట్లేదు, బగ్గ ధాన్యం వస్తుంది, అడ్జస్ట్ చేయలేకపోతున్నామని అంటున్నారు. కానీ బస్ స్టాండ్లలో ధాన్యం పోసే పరిస్థితులు వచ్చినాయి అంటే ఏ రేంజ్ లో పంటలు పండేవారు అర్థం చేసుకోండి. హర్యానా రాష్ట్రంలో జరిగిన ముచ్చట ఇది. ఓ సార్లు జల్దిగా వీళ్ళ తిప్పలు తీసి కాంటాలు పెట్టుర్రు, జర మీకు పుణ్యం ఉంటది, ఏమంటున్నావా? మొత్తానికి బోని అయింది. ఆడ ఈడ కలిపి మొత్తం 102 లోక్సభ సీట్లకు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగింది. జనాలు పొద్దున్నే పోయి లైన్లో నిల్చొని ఓటేసి వచ్చిండ్రు. బయటకు వచ్చి ఓటేసినామని ఏలు చూపెట్టుకుంటా సెల్ఫీలు దిగిండ్రు. ఇక ఈ ఓట్ల పండుగ నాడు జరిగిన గమ్మత్ విషయాలు ఏందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లో నిల్చొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నది. అట్లనే అందరూ ఓటు వేయాలి, దేశ పౌరులుగా అది మన బాధ్యత అని చెప్పుకొచ్చింది. ఇక జ్యోతక్క సంగతి ఇదైతే గీ అక్కను చూడండి. అచ్చం పెళ్లి పిల్ల లెక్కనే మేకప్ అయింది. ఎవరేమే అనుకుంటున్నారు కదా, ఇవే నిజంగా పెళ్లి పిల్లనే. పెళ్లి పిల్లగానికి ఇప్పుడే ఓటేసి వస్తా అని చెప్పి ఇట్లా పోలింగ్ సెంటర్ కు వచ్చి ఓటేసి పోయింది అన్నట్టు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ముజాఫర్ నగర్ లో జరిగింది ఇది. ఇక ఈయనెవరో గుర్తుపట్టండి. గుర్తుపట్టినరా? ఎస్, తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి చెన్నైలో ఓటేసేటందుకు పోలింగ్ కేంద్రానికి పోయిండు. ఇక ఓటేసి బయటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళు సెల్ఫీల కోసం క్యూ కడితే ఎవరిని కూడా కాదు అని అనకుండా అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చిండు. ఇక అట్లనే ఈ అవ్వ తాతల ముచ్చట కూడా ఏం రాదండి. తాతకు 102 ఏండ్లు, అవ్వకు 88 ఏండ్లు. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఉంటారు. పొద్దుగాలనే లేచిపోయి ఓటేసి వచ్చిండ్రు ఇల్లు. ఇట్లా కొంతమంది ఎన్ని పనులున్నా ఎంత శాత కాకున్నా కానీ పోయి ఓటేసి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని వస్తారు. కానీ కొందరైతే పోలింగ్ రోజు నాడు అసలు ఇంట్లోకించే బయటికి వెళ్ళరమ్మా. అట్లాంటి వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఏమంటారు? బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ అద్దాలు పెట్టుకొని హెయిర్ స్టైల్ ఎగరేసుకుంటా ఎన్నికల ప్రచారం చేస్తుండు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అగో, ఆయన రాజకీయాలకు ఎప్పుడొచ్చిండు? ఇంతకు ఆయనది ఏ పార్టీ, ఎవరి తరపున ప్రచారం చేస్తుండో అనుకుంటున్నారా? చూడుండ్రి, మీకే తెలుస్తుంది. చూసేనరా షారూఖ్ ఖాన్ ప్రచార రథం మీద నిల్చుండి అభివాదం చేస్తుండు. అగో అటుపక్క కాంగ్రెస్ లీడరే, ఇటుపక్క కాంగ్రెస్ లీడరే. ముందున్న ఫ్లెక్సీ మీద కూడా రాహుల్ ఫోటో ఉన్నది, ఇంకా కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. అన్నట్టు మరి కాంగ్రెస్లో ఎప్పుడు ఏరిండు షారూఖ్ ఖాన్ ఎవరు తెలియకుండా అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే షారూఖ్ ఖాన్ ముందు మీరు షాక్ తిన్నట్టే. ఎందుకనంటే ఈయన షారూఖ్ ఖానే కానీ మీరు అనుకున్న హీరో షారూఖ్ ఖాన్ కాదు. మహారాష్ట్రలో షారూఖ్ బైక్కి క్రేజ్ ఉన్న జాగల్లా ఇట్లా డూబ్ షారూఖ్ ఖాన్ పెట్టి ప్రచారం చేయించారు. ఇక ఈ డూబ్ షారూఖ్ ఖాన్ని చూసిన ఆడున్న వాళ్ళు చాలా మంది సంతోషపడ్డారు. ఇక వీళ్ళ సంతోషాన్ని చూసిన ఈ డూబ్ షారూఖ్ ఖాన్ కూడా వేరే స్టైల్ మెయింటైన్ చేసిండు. మరి ఇట్లా చేస్తే నిజంగానే ఓట్లు వస్తాయో ఈ ప్రచారం చేయించుకుంటున్న కాంగ్రెస్ లీడర్లకే తెలియాలి. కానీ ఈ వీడియోను నిజంగా షారూఖ్ ఖాన్కి ఇట్లా చూస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడో కదా. కానీ ఈ ఎన్నికల టైంలో ఇలాంటివి ఇంతలు ఇంకెన్ని చూడాల్సి ఉంటుందో. చూసిండు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.